చేతులకు దేవుడు ఇచ్చేసాడు. ఇప్పుడు ఇంకా మంచిగా చెప్పాలంటే, నిన్ను దేవుడు రోబోట్ లాగా తయారు చేసిండా? రోబో అంటే తెలుసు కదా, రోబోట్. ఆ మషిన్ని తయారు చేసి ఆ వ్యక్తి రిమోట్ కంట్రోల్ చేతిలో పెట్టుకొని ఒక బటన్ నొక్కితే రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది. ఏ పని బటన్ నొక్కుతా ఉంటే ఎట్లా చేయమంటే అట్లా యాక్టింగ్ చేసుకుంటా పని చేసుకుంటే వెళ్ళిపోతుంది. అవునా కదా? అవునా? నువ్వు ఎట్లా ఆపరేట్ చేస్తే అట్లా పనిచేస్తుంది అది రోబో. నన్ను దేవుడు అట్లా మనుషులందరినీ దేవుడు అట్లా తయారు చేసిండా? ఏమిచ్చిండు వల్ల? స్వతంత్రం ఆలోచించే శక్తి. ఫ్రీ విల్ అంటారు, స్వతంత్రము ఆలోచించే శక్తి. ఇది మంచి మార్గం కాదు బిడ్డ, ఇళ్ళకి వెళ్ళొద్దు అని దేవుడు తన ఆత్మ ద్వారా, తన ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా తెలియజేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ మనిషి ఏం చేయాలా? స్వాతంత్రం, ఫ్రీ విల్, స్వేచ్ఛ అనేది నీకు ఇచ్చిండు, ప్రతి మనిషికి ఇచ్చిండు. కాబట్టి ఇది ఇట్లకి వెళ్తే మంచిది కాదంట, ఈ మార్గంలో వెళ్తే మంచిది కాదంట, మోసం చేయొద్దంట, దొంగతనం చేయొద్దంట, అబద్ధాలు చెప్పొద్దంట, ఇంకా ఇవన్నీ చేయొద్దంట అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలను నేను హెచ్చరికగా తీసుకొని మళ్ళీ ఏం చేయమని చెప్తున్నాడు దేవుడు, అది చేయడానికి నేను